నమస్తే. నా పేరు బాపయ్య. భరతవర్షకి స్వాగతం. ఇవాళ మనం ఓపీ ఇండియా సౌజన్యంతో అనలిస్ట్ విశ్వ గారందించిన కథనం గురించి చూద్దాం. ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన భారీ ఓట్ల చోరీలు గురించిన వివరాలకు సంబంధించి మచ్చుతునకలు మాత్రమే. అసలు రాహుల్ గాంధీ ఈ మధ్య కాలంలో తరచుగా ఓట్ల చోరీ గురించి పదే పదే మాట్లాడుతున్నారు. కానీ చిత్రమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే స్వయంగా అనేక సందర్భాల్లో పాల్పడిన ఎన్నో నిజమైన ఎన్నికల మోసాలను ఆయన మర్చిపోయినట్లుగా ఉన్నారు. మనం ఒక్కసారి వాటిని జ్ఞాపకం చేసే ప్రయత్నం చేద్దాం. అసలు భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఓటర్ల హక్కులను కాలరాసిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంఘటనల గురించి ఇక్కడ తెలుసుకుందాం. మొదట మనం కేరళలో జరిగిన యువజన కాంగ్రెస్ కార్యకర్తల నకిలీ ఓటర్ ఐడీల ఉదంతాన్ని చూద్దాం. 2023 నవంబర్ నెలలో కేరళ పోలీసులు ముగ్గురు యువజన కాంగ్రెస్ కార్యకర్తలను నకిలీ ఓటర్ ఐడి కార్డులు సృష్టించినందుకు గాను అరెస్టు చేశారు. యువజన కాంగ్రెస్ అంతర్గత ఎన్నికలలో మోసాలకు పాల్పడటం కోసం వీరు నేరానికి ఒడిగట్టారని అరెస్టు తర్వాత తేలింది. ఈ కేసులో నిందితులు అభి విక్రమ్, ఫెనీ, బెనిల్ బినిలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, 24 నకిలీ ఐడి కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు తమ సహచరుడైన బైసిన్ అనే బీటెక్ గ్రాడ్యుయేట్ హెల్ప్ తీసుకుని మొబైల్ అప్లికేషన్ యూజ్ చేసి ఈ నకిలీ ఐడి కార్డులను తయారు చేశారు. ఈ సంఘటన చూస్తే ఎవరైనా సరే ముక్కున వేలేసుకుంటారు. ఎందుకంటే పార్టీలోని ప్రజాస్వామిక ప్రక్రియను కూడా కాంగ్రెస్ నేతలు ఏ విధంగా అపహాస్యం చేస్తారు అనేది ఈ ఘటన ద్వారా తేటతెల్లమైంది. ఇక మరో ఉదంతంలోకి వెళితే ఇది తెలంగాణలో 8.5 లక్షల నకిలీ ఓటర్ ఐడీల వ్యవహారం. 2024 డిసెంబర్ నెలలో మాజీ కాంగ్రెస్ నాయకుడు బక్కా జడ్సన్ సంచలనమైన విషయాలను వెల్లడించారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఏకంగా 8.5 లక్షల నకిలీ ఓటర్ ఐడి కార్డులను సృష్టించిందని ఆయన ఆరోపించారు. దీనికోసం ఆ పార్టీ మొదట 18 నుంచి 35 సంవత్సరాల వయసున్న 8.5 లక్షల మంది పేర్లను జాబితా నుంచి తొలగించిందని, ఆ తరువాత వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఫోన్ నెంబర్లను కూడా మార్చేసిందని ఆయన వివరించారు. పైగా ఈ ఓట్ల చోరీ వ్యవహారంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య కూడా పాల్పంచుకున్నారని జడ్సన్ ఆరోపించారు. ఇక ఒకసారి మనం 1990ల దశకానికి వెళదాం. అప్పట్లో కాంగ్రెస్ నాయకుల బూత్ క్యాప్చరింగ్ గురించి మాట్లాడుకుందాం. 2019 ఫిబ్రవరి నెలలో ప్రస్తుతం టీఎంసీ ఎంపీగా ఉన్న కీర్తి ఆజాద్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులైన నాగేంద్రజీ వంటి వారి కోసం పార్టీ కార్యకర్తలు పోలింగ్ బూత్లను లూటీ చేసేవారని అన్నారు. ఆ రోజుల్లో ఇలాంటివి చాలా సాధారణమైన విషయాలని స్వయంగా ఆయనే అంగీకరించారు. ఇది ఓట్ల చోరీకి కాంగ్రెస్ ఎంతగా పాల్పడిందో మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక ఢిల్లీలో నకిలీ ఓటర్ ఐడీలు సృష్టించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యవహారం కూడా మనం మాట్లాడుకోవాలి. 2022 ఆగస్టులో మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే జై కిషన్ నకిలీ ఓటర్ ఐడి కార్డులను సృష్టించారని లోకాయుక్త కనుగొంది. తన నివాస చిరునామాను ఉపయోగించి నివాసితులు కానివారికి, బంధువులు కానివారికి కూడా నకిలీ ఓటర్ ఐడీలను తయారు చేయించారని తేలింది. అప్పట్లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఈ మోసానికి సంబంధించి కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ను కూడా ఆదేశించారు. ఇక కర్ణాటకలో 10,000 నకిలీ ఓటర్ ఐడి కార్డుల వ్యవహారం మర్చిపోలేని అంశం. 2018లో కర్ణాటకలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేతో పాటు మరో 13 మంది పైన కూడా నకిలీ ఓటర్ ఐడి కేసు నమోదైంది. బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ నియోజకవర్గంలో ఒక అపార్ట్మెంట్లో దాదాపుగా 10,000 నకిలీ ఓటర్ ఐడి కార్డులు ఉన్నట్లుగా ఎన్నికల సంఘం తనిఖీల్లో తేలింది. కర్ణాటక ముఖ్య ఎన్నికల అధికారి సంజీవ్ కుమార్ మాట్లాడుతూ ఆ అపార్ట్మెంట్లో 9,746 నకిలీ ఓటర్ ఐడి కార్డులు, 5 ల్యాప్టాప్లు, ఒక ప్రింటర్ లభ్యమయ్యాయని కూడా తెలిపారు. ఇక ఈ సంఘటన చూస్తే అసలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవడానికి ఎలాంటి అడ్డదారులు తొక్కుతుందో మన కళ్లకు కట్టినట్టుగా చూపించింది. ఇప్పటివరకు చెప్పుకున్నవి ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పబోయే అంశం ఒక్కటే మరో ఎత్తు. అదే ఓట్ల కోసం నగదు కుంభకోణం. బహుశా ఇది అతిపెద్ద ఓట్ల చోరీ ప్రయత్నానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చేమో. అదే 2008లో జరిగిన నగదు ఓట్ల కుంభకోణం. అప్పట్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటున్నప్పుడు జరిగింది.
ప్రతిపక్ష ఎంపీల ఓట్లను కొనడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది. ఇక ఈ విషయం వికీలీక్స్ ద్వారా ప్రపంచానికి వెల్లడైంది. ఇది భారత ప్రజాస్వామ్య వ్యవస్థను ఎంతగా దిగజార్చిందో తెలుపుతుంది. కానీ రాహుల్ గాంధీ మాత్రం ఈసీఐ, బీజేపీలు కుమ్మక్కయ్యి తనను ఓడిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా అనిపించక మానదు మనందరికీ. అసలు కాంగ్రెస్ పార్టీ, దాని కార్యకర్తలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థను ఏ విధంగా అపహాస్యం చేశారు, ఎంతలా దిగజార్చారు అనేది ఈ అంశాల ద్వారా క్లియర్ కట్గా తెలుస్తుంది. ప్రజలంతా కూడా వీటి గురించి తప్పకుండా తెలుసుకుని తీరాలి. జై హింద్, జై భారత్.